రక్తహీనతతో ఉన్న నిండు గర్భిణిని డి3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులైన డాక్టర్ డి శారద దత్తత తీసుకున్నారు. ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించి ప్రసవం అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకునేందుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. గర్భస్థ శిశువుకు హోల్ ఉందని పరీక్షలో తేలడంతో ఆ గర్భిణీ స్త్రీతో పాటు ఆమె కుటుంబం మనస్తాపంతో తల్లడిల్లుతోంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఆరోగ్య సంరక్షణతో పాటు తగిన పౌష్టికాహారాన్ని తీసుకోవాలన్న జాగ్రత్తలను పాటించలేదు. దీంతో నిండు నెలలతో ఉన్న ఆ మహిళ రక్తహీనతతో బాధపడుతోంది. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కొలకలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేస్తున్న డి3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలైన డాక్టర్ డి శారద శుక్రవారం ఆమెను గుర్తించారు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. గర్భస్థ శిశువుకు ఒక్కసారి గుండెకు చిన్న రంధ్రాలు ఉంటాయని, నెలలు నిండి ప్రసవం అయ్యే సమయానికి అవే సహజంగా మూసుకుపోతాయని డాక్టర్ శారద చెప్పారు. అందుకు తగిన పరీక్షలు చేయిస్తూ జాగ్రత్తగా ఉండాలన్నారు. అలా కాని పక్షంలో డాక్టర్ సలహా ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందన్నారు. అయినా అధైర్యంతో కుంగిపోతే ఎలాగని ప్రశ్నించిన డాక్టర్ శారద ఆ గర్భిణీ స్త్రీకి కొంత నగదును సహాయం చేశారు. ప్రసవం అయ్యే వరకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులు అందించేందుకు హామీనిచ్చారు. గర్భస్థ శిశువులోని లోపాలను తెలుసుకునే పరీక్షలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా చెప్పారు. ప్రజలకి ఏ అవేర్నెస్ నేను ఇవ్వదలుచుకున్నానంటే, మనకి జనాభా పెరుగుతుందండి, డాక్టర్స్ రేషియో తగ్గిపోతుంది. అందుకని అన్లెస్ పీపుల్ గాట్ ఎడ్యుకేటెడ్, వినండి, మీరు కనుక హెల్త్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ లేకపోతే చాలా అపోహలతోటి నష్టపడే అవకాశం ఉంది రాబోయే తరాలన్నీ కూడా. ఎలాగా అంటే, ఆల్రెడీ తనకి అబార్షన్ అయింది, ఒక సిజేరియన్ అయింది, మళ్ళా సిజేరియన్ చేయాల్సిందే. రెండోసారి మేము సిజేరియన్ చేసేటప్పుడు ఏం చేస్తాము, పనిలో పని ట్యూబెక్టమీ కూడా ఒకేసారి చేస్తాం కదా. అంటే మళ్ళీ తిరిగి మత్తిచ్చే పని లేదు, తిరిగి మళ్ళీ కోత పెట్టే పని లేదు. ఎంత అమ్మాయి బలహీనంగా ఉందండి, చిన్న పర్సనాలిటీ, చిన్న అమ్మాయి. మేం చేయాల్సింది డాక్టర్స్గా ఏంటి, ఆ బిడ్డ యొక్క గర్భంలో ఉన్న బిడ్డకి హోల్స్ అని ఒకటే చెప్పటం కాదండి. దానిలో 2 కేటగిరీస్ ఉంటాయి, ఫిజియోలాజికల్, పెథలాజికల్ అని 2 ఉంటాయి. పరమాత్మే తల్లి యొక్క గర్భంలో ఉన్న బిడ్డకి సహజంగా ఒక 3-4 హోల్స్ బొక్కలని పెడతాడు. ఎందుకంటే లోపల అంతర్గతంగా బిడ్డకి సర్క్యులేషన్ గాలాడి తిరగటానికి. దానికి ఫొరామెన్ ఓవేల్ అని ఒక పేరు పెట్టాము, తర్వాత డక్టస్ ఆర్టీరియోసస్ అని పెట్టాము, డక్టస్ వినోసస్ అని పెట్టాము. అలాగే చిన్న కార్డియాక్ బ్యాండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా తల్లి గర్భంలో నుంచి బయట వాతావరణంలోకి వచ్చేటప్పటికి టపామని అవి హీల్ అయిపోతాయి. మన కనకాంబరం విత్తనాల మీద నీళ్ళు వేస్తే టపామని ఎలా పేలిపోతాయి, అంత సులువుగా అయిపోతాయి. అంటే కొన్ని 48 గంటల్లో జరుగుతాయి, కొన్ని 72, అట్లాగా జరిగిపోయి 1 వీక్ 15 డేస్కి సెట్ అయిపోతుంది. అలాంటి కొన్ని వందల బేబీస్ని ఉంటారనమాట. అంటే గర్భస్థ శిశువుకి హార్ట్లో కనుక చిన్న హోల్స్ ఉన్నాయంటే కంగారు పడకండి, అస్సలు కంగారు వద్దు. మరి ఏం చేయాలి, ఫీటల్ ఈకో కార్డియోగ్రామ్ అనేది చేయించుకోండి. అది 24 వారాలు 22 వారాలప్పుడే మనకి తెలిసిపోతుంది. ఫుల్ టర్మ్ అయిపోయేటప్పటికి తెలీదు, ఎందుకంటే ఆ పేగులు పైన ఎముకలు ఇవన్నీ అడ్డం వచ్చేటప్పటికి దానిలో ఆ కంతలో నుంచి చూడటానికి మనకు కష్టం. కాబట్టి 22 లేక 24 వారాలకి తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ స్కాన్ కాకుండా దానిలో లోతైన స్కాను, ఫీటల్ ఈకోకార్డియోగ్రామ్ చేయించుకుంటే మీ బిడ్డ బ్రహ్మాండంగా ఉంటుందని వచ్చాక మీకు దిగులు ఉండదు. లేకపోతే ఇప్పుడు 6వ నెల 7వ నెల నుంచి దిగులు ఆహారమే తింది, దిగులు కూడా తింది కదా. అట్లా కాకుండా పిల్ల హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు నేను ఈ కేసు దత్తత తీసుకుని నేను ఆ ఫీటల్ ఈకోకార్డియోగ్రామ్ చేయిస్తూ దానికి అవసరమైన మనీ కూడా నేను ఇస్తున్నాను అనమాట. అది ఏదో నేను ఇస్తున్నా అని చెప్పడానికి కాదు, మీకు ఎడ్యుకేషన్ కోసం.